నెల్లూరు నగర జనసేన కార్యదర్శి 30వ డివిజన్ ఇన్ఛార్జ్ కరీం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొదలకు రోడ్ సెంటర్లో ఉచిత మజ్జిగ చలివేంద్రం బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత సత్తెనపల్లి పరిశీలకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కరీంతో పాటు బత్తుల కృష్ణ, రఘు, ఖాదర్ బాషా, కూకటి హరిబాబు, మురళీధర్ రెడ్డి తదితర నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి, అదేవిధంగా జనసేన జనరల్ సెక్రటరీ కరీం గారి ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం, మంచి కార్యక్రమం, పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ, అదేవిధంగా వేసవిలో మజ్జిగ చలివేంద్రం, ఈ రెండు కూడా ఈరోజు మొత్తం 30వ డివిజన్ కానీ 30వ డివిజన్లో ఉన్న కూటమి నాయకులు అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అందరి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మంచి కార్యక్రమాన్ని గురించి కరీం గారు మమ్మల్ని అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వేసవిలో అటు ప్రజలందరూ నగరంలోకి పోయేవాళ్ళు కానీ లేకపోతే సెంటర్లో వివిధ రకాల పనుల మీద వచ్చే వాళ్ళకి అందరూ కూడా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా వారిని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు ఆయనకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు, ఒకటి పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు ఇవ్వడం, రెండోది మజ్జిగ చలివేంద్రం ఏదైతే 30వ డివిజన్ ఏర్పాటు చేశారో కరీం గారికి మరొకసారి అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఈరోజు ముందుగా మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన గిరన్నకి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడు మాలాంటి యువతను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు శ్రీధరన్న కానీ గిరన్న కానీ, మా అందరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్మికుడు బాగుంటే ఈ దేశం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క పాటలో ఆయన యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే మా ఈరోజు కార్మికులకి 30వ డివిజన్ కార్మికులకి శానిటైజేషన్ స్టాఫ్కి బట్టల పంపిణీ కార్యక్రమం చేశాం. అలాగే దాంతోపాటు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వంతు మేము చేసిన ఈ చలివేంద్రం కానీ అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని కోరుకుంటూ, ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు నివసించే ఏరియా, అలాగే ఒక్క రోజుతో కాకుండా 30 రోజులు మే 30 రోజుల వరకు 500 మంది 600 మందికి ప్రతిరోజు మజ్జిగ ప్యాకెట్ చలివేంద్రం ఇక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తూ 10:30 నుంచి 1 గంట దాకా ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రం మీకు ఏర్పాటు చేసి అందుబాటు చేస్తామని తెలియజేసుకుంటూ, వచ్చిన కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి, మా జనసేన నాయకులకి, మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి గిరన్నకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి 30వ డివిజన్ ఇన్ఛార్జి కరీం గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లోని 30వ డివిజన్లో ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే ఈరోజు కార్మిక దినోత్సవం, కార్మికుల యొక్క కష్టమే ఈ దేశానికి ప్రగతి రథ చక్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో ఈరోజు చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ డివిజన్లలో, ఈ నగరం పరిసర ప్రాంతాలు ఎప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నెల్లూరు రూరల్ పర్యవేక్షకులు పావుజన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే యొక్క సేవా స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తిని భవిష్యత్తులో ముందుకు తీసుకోపోవాలని, అదేవిధంగా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఈరోజు కరీం గారిని ఆశాభావం వ్యక్తం చేస్తూ భగవంతుడు వారికి మరింత శక్తిని ప్రసాదించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రజలు నెల రోజుల పాటు జరగబోయేటువంటి చలివేంద్రాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దేశ ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలోని 30వ డివిజన్లో 30వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జి శ్రీ కరీం గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని, అదేవిధంగా మేడే సందర్భంగా ఎవరైతే పురపాలక సంఘంలో పనిచేస్తున్నారో కార్మికులందరికీ కూడా వస్త్ర పంపిణీ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి వారికి ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క చలివేంద్రను ఇక్కడ ప్రారంభించినటువంటి గిరన్న గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా, ఇది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు, ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు కదిలి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగర రూరల్ పరిధిలో ఎక్కువగా మరింత విస్తృత స్థాయిలో ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన కరీం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్.